హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, నేను ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చి 7 months అయిపోయింది కదా. సో అందుకే నా జ్యువెలరీ సెట్ మొత్తం అంతా చూసుకుంటున్నాను. అంటే నా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇంకా నెక్ సెట్స్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకునేటప్పటికి నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే బాబుని పడుకోబెట్టేశాను, ప్రీతుని బయట పెట్టేశాను అత్తయ్య దగ్గర, లేకపోతే అది మొత్తం లాగేస్తుంది. నేను 3 hours చేయాల్సింది ఒక 10 hours పట్టేస్తుంది అది కానీ వచ్చిందంటే. సో ఈ జ్యువెలరీ మొత్తం అంతా నేను నా మ్యారేజ్కి తీసుకున్నదే, నెక్ సెట్స్ అవన్నీ. ఇయర్ రింగ్స్ అవి అయితే, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి అన్నమాట. సో అలా అప్పుడప్పుడు కొనుక్కున్నవి అన్నీ ఎప్పటి నుంచో, నేను జాబ్ చేసినప్పటి నుంచి కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అన్నీ ఉంచుకున్నాను అనమాట ఇప్పటి వరకు కూడా. నేను జాబ్ చేస్తూ ఆల్మోస్ట్ 2019 నుండి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 5-6 years అయింది కదా. సో అప్పటి నుండి నా జ్యువెలరీ, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం ఇప్పటి వరకు నా దగ్గరే ఉన్నాయి, దాచాను అన్నమాట. సో ఈ నెక్ సెట్స్ అయితే అన్నీ నా ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి తీసుకున్నాను. చాలా అంటే చాలా క్వాలిటీ కూడా బాగుంది, ఇప్పటి వరకు ఉన్నాయి మంచిగా, అంటే ఏం కలర్ అది పోలే. అండ్ అవన్నీ చిక్కులు పడిపోయాయి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి తీసుకునేసరికి టైం అయిపోయింది. మధ్యలో బాబుగాడు లెగడం, వాడు లెగిస్తే వాడికి పడుకోబెట్టి మళ్ళీ వచ్చి నేను స్టార్ట్ చేసుకునేదాన్ని. నేను ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టుకున్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆఫర్లో మంచి ప్రైస్, మంచి క్వాలిటీగా ఏ వస్తాయో చూసుకొని, అంటే టైం తీసుకున్నా సరే మంచివి సెలెక్ట్ చేసుకుంటా. ఈ నెక్ పీస్ కూడా నేను నా మ్యారేజ్కే తీసుకున్నా, ఇప్పటికీ కూడా చాలా మంచిగా ఉంది. ఇంక ఈ జ్యువెలరీ మొత్తం చూస్తుంటే అన్నీ మంచిగా గుర్తొస్తున్నాయి అన్నమాట. నా మ్యారేజ్కి పెట్టుకున్నాను కదా, ఎంగేజ్మెంట్కి అది. సో అవన్నీ గుర్తొస్తున్నాయి, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నెక్ పీస్లు అవన్నీ పెట్టేసాను. ఇవి జడబిళ్ళలు కూడా ఒక 10 అలా వచ్చాయి సెట్తో. మొత్తం నెక్ పీస్ అండ్ దండవంకీలు అండ్ జడబిళ్ళలు, ఇంకా పాపిడి చైను, ఇంకా వడ్డానం కూడా వచ్చింది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, మనం అప్పుడప్పుడు వేసుకునేది, అంటే అకేషనల్లీ వేసుకునేటప్పుడు నార్మల్గా, అంటే నార్మల్ ప్రైస్, లో ప్రైస్ ఉండదే, మినిమం ప్రైస్ ఉండేది తీసుకుంటే బెటర్. ఎందుకంటే మరీ హైగా కాస్ట్ పెట్టేసి కొనేసి ఒక మూలను పెట్టేసి వేస్ట్ కదా. అందుకే ఎప్పుడైనా అకేషనల్ వేసుకునేటప్పుడు కొంచెం కాస్త కొనుక్కుంటే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. సో ఇంకా ఇవి చేసుకోబోడికే ఒక 2-3 hours పట్టింది. నా మెడ అయితే పట్టేసింది ఫుల్గా. ఇంకా అందుకే బ్రేక్ తీసుకొని తినేసాక ఇంకా మేము బ్యాంగిల్ సెట్ చేయడానికి కూర్చున్నాము. అత్తయ్య హెల్ప్ చేశారు బ్యాంగిల్ సెట్ చేయడంలో. సో నా పెళ్ళికి ఒక బాక్స్ అన్నమాట, అంటే అందులో అన్నీ మేకప్ సామాన్లు వేసి ఇస్తారు కదా పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు. సో మా ఆయన వాళ్ళు ఈ బాక్స్ ఇచ్చారు, నేను గుర్తుగా ఉంచుకున్నాను. ప్రీతు చూడండి, అది ఒట్టుకొని తెగ తిరుగుతుంది, అమ్మ పెళ్ళిది అనుకొని. సో ఇంకా నేను, ప్రీతు, అత్తయ్య, బాబు అయితే నా బ్యాంగిల్ సెట్ చేసేసుకున్నాము ఫైనల్గా. ఇది జ్యువెలరీ సెట్ చేసుకున్నా కానీ నాకు తెలియలేదు నాకు ఇన్ని బ్యాంగిల్ సెట్స్ ఉన్నాయి అని. థ్యాంక్ యూ guys, thanks for watching this video. Please do like and subscribe.